నా మిత్రులందరికీ సంస్కారవంతమైన నమస్కారం. ఈరోజు నేను ఒక రైతు బిడ్డగా అంటే పవర్ దంపతులు రైతు బిడ్డగా మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మనం తినే తిండి మొత్తం హైబ్రిడ్ యుగం, హైబ్రిడ్. దాని వలన పాతకాలంలో లేనటువంటి రోగాలు, అటువంటి రోగాల బారిన వాళ్ళు మనం అంటే మన బంధువులతో పాటు అందరూ అంటే సమస్త మానవాళి రోగాల బారిన పడటానికి కారణం మనం తినే తిండి. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, అంటే మేము భార్య భర్తలం ఇద్దరం రైతు కుటుంబం నుంచి వచ్చాము. కాబట్టి రైతు పండించే పంటలో ఎలా ఉంటాయి, మనము హైదరాబాద్లో ఏ విధంగా కూరగాయలు ఎట్లా తీసుకుంటున్నాము ఏంది అనేది కొద్దిగా మీకు వివరంగా వివరించాలనే కోణంతోనే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ప్రతిదీ A to Z అంటే బియ్యం దగ్గర నుంచి ప్రతిదీ అంటే మళ్ళీ మనము ఇంట్లో వాడే ప్రతి వస్తువు కూడా మార్కెట్కి పోయి తెచ్చుకోవాల్సిందే. దాంట్లో నంబర్ 1 బియ్యము, నంబర్ 2 కందిపప్పు. వాస్తవంగా పూర్వకాలంలో ఎవరికి వారే పండించుకునేవారు, అది కూడా దేశవాళీ విత్తనాలతో పండించుకునేవారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో జాబ్ చేస్తూ పండగలలో, పబ్బాల్లో, సెలవు దినాల్లో ఎప్పుడు సెలవు వస్తే అప్పుడు ఇంటికి పోవటం, పొలాల్లో ఉండటం, పొలాల్లో కలియదీరగటం, పొలములో పండించిన పంటలని భార్యాభర్తలుగా మేము దగ్గరుండి నిశితంగా గమనించి ఎలా పండుతున్నాయి ఏమిటి అనేది మేము ఆలోచిస్తూ వస్తున్న క్రమంలో గత 2 సంవత్సరాల క్రితము ఈ యొక్క హైదరాబాద్లో ఎలా ఉందంటే చూడండి. ఒకటి నంబర్ 1 మటన్ కావాలనుకోండి, అవి మొత్తం హైబ్రిడే. అంటే దేశవాళీ గొర్రె పొట్టేలు కానీ అవి దొరకవు. కేవలం నాగపూరి కానీ లేదా హైబ్రిడ్ అంటే అతి తక్కువ కాలంలో తొందరగా ఎదిగే గొర్రెలు. అంటే ఒక కుర్మ గొర్రెని కాదు, కుర్మ గొర్రెలు కూడా కొద్ది మంచిగా ఉన్నాయి. అంటే రకరకాల తినే మాంసం కృతులు కానీ లేదా మన నాటుకోడి ఉందనుకోండి, నాటుకోడి అయితే ఎలా ఉంటుంది, మన 6 నెలలకి ఒక 2 కిలోలు లేదా 1.5 కిలో ఉంటుంది. కానీ వీళ్ళు పెంచే కోళ్ళు ఎట్లా ఉంటాయంటే బ్రాయిలర్ కోళ్ళు కేవలం 20 నుంచి 30 రోజుల లోపులోనే కిలో దాటిపోతుంది, 1.5 కిలో దాకా వస్తుంది. కానీ తినటానికి అతి సులభంగా పిల్లలతో సహా ఎముకలు చేయవచ్చు. కాబట్టి ఎక్కువగా పిల్లలు ఇష్టపడేది ఈ హైబ్రిడ్ కోళ్ళు. కానీ ఈ హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్గా ఎదిగినటువంటి మాంసకృత్తులు అన్నీ జన్యు మార్పిడితో ఉన్నటువంటి పదార్థాలు తినటం వల్లనే రోగాలు వస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పటికీ మా పొలాల్లో పండినటువంటి వరి ద్వారా సేకరించినటువంటి బియ్యము మరియు కందులు, ఇప్పుడు చూడండి యాక్చువల్ కందులు అనగానే ఇప్పుడు ఇంతకుముందు కూడా మార్నింగ్ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. మా పొలంలో వేసిన కందులను చూసిన తర్వాత ఆ కందులు ఏ విధంగా మొలకేసాము, మొలకేసిన తర్వాత ఎట్లా వచ్చినాయి, వచ్చే క్రమంలో దఫాలుగా మేము వెళ్ళటం చూడటం జరిగింది. అవి కూడా కొన్ని ఫోటోలు వీడియోల రూపంలో మీకు చూపిస్తా. అంటే కందులు కోతకు రాకముందే కూడా మేము భార్యాభర్తలుగా పవర్ దంపతులు పొలంలో పోవటం, కలియ తిరగటం, కందుల స్వభావం ఎలా ఉంది, ఏమైనా క్రిమి సంహారక మందులు ఏమైనా అవసరమా, లేదా మనము ఎటువంటి మందులు లేకుండానే పండిస్తున్నాము కాబట్టి ఈ ఆరోగ్యానికి మంచిది అనే కోణంతోనే దగ్గరుండి పండించడం జరిగింది. ఆ యొక్క పండించే క్రమంలో కూడా మేము దఫాలే క్రమం ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్లో కూడా చూపిస్తున్నాను మిత్రులారా. అంటే మాకున్నటువంటి అపారమైన అనుభవం చిన్నప్పటి నుంచి, అంటే మేము పుట్టింది రైతు కుటుంబం, భార్య భర్తలుగా రైతు కుటుంబంలో నుంచి వచ్చినాం కాబట్టి రైతులకు సంబంధించిన పనులు చేయటానికి మేము ఎప్పుడు వెనకాడము. ఎవడు ఏమైనా అనుకోని, కానీ మనది మనమే చేసుకోవాలి. సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా. అంటే మాకు ఒకటి హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు చేపలు ఉన్నాయండి, హైదరాబాద్లో దొరికేది 99.99% అన్ని జన్యు మార్పిడి చేపలే. ఎలా అంటారు పవర్ గారని మీరు అంటారు చూడండి. అంటే హైదరాబాద్లో దొరికే చేపలకు ఏ విధంగా ఉన్నాయంటే అవన్నీ ఒక చిన్న పాయింట్గా తీసుకొని అవి బంధింపబడి అంటే స్వేచ్ఛగా తిరగలేవు. వాటికి కూడా కొన్ని రకాల ఆహారం ఫుడ్ పెట్టడం వల్లనే అవి ఎదుగుతాయి. మరి కొంతమంది అయితే అత్యాశకు పోయి ఈ యొక్క ఆక్వాకల్చర్ అంటే ఈ చేపల పెంపకాన్ని మళ్ళీ పనికిరాని వ్యర్థ పదార్థాలు, హైదరాబాద్లో పనికిరాదని కోళ్ల ఫారం దగ్గర లేకుంటే అంటే చికెన్ సెంటర్ దగ్గర, మటన్ సెంటర్ దగ్గర అవి పనికి రాకుండా తీసేసిన వ్యర్థ పదార్థాలు ఆ చేపలకి వేయటం వల్ల త్వరితగతిన ఆ వ్యర్థ పదార్థాలు తిన్నటువంటి చేపలు త్వరితగతిన పైకి రావటం, అంటే త్వరితగతిన అవి వెయిట్ ఎక్కువగా రావటం వల్ల చేపల పెంపకందారులు దాని మీద లాభసాటి విధానమని వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ మేము ఉన్నాము
మేము హైదరాబాద్లో ఉండటం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ నుంచి విలేజ్లో పోయి లక్షల కొద్ది ఖర్చు పెట్టి చెరువులను పెట్టి మేము గత ఒక 6 నెలల క్రితం దాదాపు 10 నుంచి 12 టన్నుల చేపలు తీసుకొని అంటే అమ్మటం జరిగింది. అవి ఎక్కడంటే కేరళ నుంచి దుబాయ్ అవుతుందని తెలిసింది. మళ్ళీ ఇప్పటికీ కూడా చేపల పెంపకం ఉంది. కానీ మేము అవి ప్రకృతి సహజ సిద్ధంగా ఎదిగేటట్టే చేశాము. కాకపోతే మనము చేపల చెరువు తయారు చేశాము కాబట్టి తాత్కాలికంగా ముందు అయితే ఫుడ్ వాటికి సరిపోవు కాబట్టి తప్పని పరిస్థితుల్లో అవి ఫుడ్ వేస్తున్నాము. కాకపోతే మేము పెంచే చేపలు అవి ప్రకృతి సహజ సిద్ధంగా ఎదిగేవి కావు, కానీ అవి ఆక్వాకల్చర్ కిందికి వస్తుంది. కాబట్టి మాకు ఉన్న అందరికంటే ఎక్కువగా మేము ఆలోచించి క్వాలిటీ ఫుడ్ మరీ క్వాలిటీగా మెయింటైన్ చేస్తూ ఈ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళవచ్చు అని ఎవరైతే చదువురాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ చైతన్యపరచడానికి మాత్రమే ఈ ఆక్వాకల్చర్ని మేము చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో మేము ఈ యొక్క కందులని వేసిన తర్వాత అవి కందులు ఏ విధంగా వచ్చాయి, ఆ కందులు పువ్వులు ఎలా ఉన్నాయి, ఆ పువ్వుల దశ నుంచి కాయల దశ ఎలా వచ్చాయి, కాయలు వచ్చిన తర్వాత కాయలు పెద్దగా అయిన తర్వాత మనం ఏ విధంగా సేకరిస్తామనేది కూడా మీకు అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. అంటే ఈ యొక్క ఒకానొక దశలో పాకానికి వచ్చిన తర్వాత అంటే కందులు కాయలు పెద్దగా ఎండిపోయే దశకి వచ్చేటప్పటికి వాటిని అన్నీ కట్ చేసి ఒక కుప్పలుగా పెట్టి మళ్ళీ వాటిని నూర్పటం. ఆ యొక్క నూర్పే క్రమంలో కేవలం మేము మా యొక్క బంధువు బ్రహ్మమని వాళ్ళ కుటుంబం మా కుటుంబం మరియు మాకు తెలిసిన వాళ్ళు దగ్గరుండి మేము మా పుష్పావతి దగ్గరుండి వాటిని సేకరించి నూర్పటం ఏ విధంగా చేశామో చూడండి. అటువంటి కందులను నూర్పే క్రమంలో కూడా మేము దగ్గరుండి అంటే పూర్వకాలం మనుషులకి అర్థమవుద్ది. ఎందుకంటే పల్లీలు అంటే చెనక్కాయలు ఎవరైనా వేసినా, జొన్నలు వేసినా, కందులు వేసినా, పెసలు వేసినా అవి కళ్ళం దగ్గరనే పొద్దున ఒక కుండ తీసుకుపోవటం, అంటే కందులు అయితే కందులో గుగ్గిళ్ళు తయారు చేయటం, అదేవిధంగా జొన్నలు అయితే జొన్నల్ని కూడా ఉడకబెట్టి అంటే అప్పుడు ఉన్న అంటే ఇప్పుడు సిద్ధాంతం మొత్తం పెరిగిపోయింది కాబట్టి పొలాలకి ఎవరు పోవటం లేదు, అన్నీ కేవలం యాంత్రికంగా తయారు చేసుకుంటున్నారు. పాతకాలం లాగా మనుషులు ఒళ్ళుంచి పనిచేయటం చేతగాక అంతా యాంత్రీకరణ యంత్రాల సహాయంతోనే చేయటం వల్ల మనుషులలో ఎక్కువ రోగాలు రావటం, శారీరకంగా మనం కూడా ఎక్కువగా పనులు చేయకపోవడం వల్లనే ఇలా అవుతుంది. ఇప్పుడు చూడండి, మన పొలం ఉంది, పొలం దగ్గర ఈ కందులు ఏ విధంగా పండించామో అంటే పూర్వకాలం వాళ్ళకి తెలుస్తుంది. కందులతో పాటు శనగలు కూడా కలిపి వేస్తారు. కందులు శనగలు ఒకేసారి వేయటం వల్ల శనకాయలు తొందరగా వచ్చేస్తాయి, కందులు ఇంకొక 2-3 నెలలు లేటుగా రావటం ఉంటుంది. కాబట్టి మేము ఈ యొక్క పల్లీలు ఏ విధంగా ఉన్నాయి, పల్లీలని సేకరించే క్రమంలో కూడా దగ్గరుండి ఎట్లా చేశాము, మరి కొద్దిగా మేము ఇక్కడ చూడండి బావి దగ్గర ఏ విధంగా కాల్చి కుటుంబ సమేతంగా ఏ విధంగా సరదాగా మేము తినడం జరిగిందో చూడండి. అంటే ఈ యొక్క విధానం రోజు కనుమరుగయ్యే దశకు వచ్చినాయి. ఎవరికి వారే యమునా తీరే. ఈ యొక్క పూర్వం నుంచి వస్తున్నటువంటి సిద్ధాంతాన్ని ఎవరు పాటించకపోవడం బాధాకరం, శోచనీయం. భవిష్యత్తులో కూడా సమాప్త మానవాళి ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ దేశవాళీ విత్తనాలు వాడాల్సిందే. పూర్వకాలంలో లాగా ఎరువులతోనే కానీ క్రిమి సంహారక మందులు తగ్గించాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతులలో ఉంది. ఇప్పుడు మేము ఇంత కష్టపడి అంటే హైదరాబాద్ నుంచి కష్టపడి మా యొక్క పల్లెటూరు పోయినా కూడా ఇంట్లో కంటే ఎక్కువ పొలాల్లో ఉండాలని ఆ యొక్క మా అభిరుచిని చూడండి. అంటే మా తాతలు ముత్తాతలు ఏ విధంగా పొలాలమ్మటి తిరిగారు, ఏ విధంగా వాళ్ళు యొక్క పంటను పండించారు, అదే విధానాన్ని ఇప్పటికీ రేపు నేను రిటైర్మెంట్ అయినా కూడా పొలాల్లో ఉండాలనే కాన్సెప్ట్తోనే బతుకుతున్నాము. కాబట్టి పల్లెటూరులో కూడా మంచి విలాసవంతమైన ఇల్లు కట్టుకొని మేము ఈ విధంగా నడుస్తున్నాం. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఇంతకుముందు మేము దఫాలుగా అక్కడి నుంచి మేము సేకరించిన అంటే చూడండి, అక్కడ మిర్చి కూడా మేమే పండిస్తున్నాం. మాతో పాటు మా బంధువులు సరిపోతుంది. టమాటా, దాంతోపాటు గోంగూర. ఇంతకుముందు కూడా గోంగూర చాలా వీడియోలు చేశాను. ఇప్పుడు కూడా ఆ గోంగూరకి సంబంధించిన కొన్ని చూడండి. మళ్ళీ చేపలు కూడా రకరకాల చేపలు ఉన్నాయి. మేము కేవలం 1-2 రకాల చేపలు పెడితే అది ప్రకృతి సహజ సిద్ధంగా వరదలతో పాటు వచ్చినటువంటి చేపలు కూడా ఉండటం. అవి చేపలు మేము
అంటే పట్టి టన్నుల కొద్దీ అమ్మే క్రమంలో వేరే వేరే చేపలు రావటం అవి కూడా మాకు చాలా ఆనందాన్ని కలిగజేసింది. కాబట్టి ఒక రైతు కుటుంబం, రైతు బిడ్డగా పవర్ దంపతులు ఇంకా భవిష్యత్తులో నడుస్తారని పొలాల దగ్గర మేము తిరుగుతున్నటువంటి వీడియో క్లిప్పింగ్ని దీని వెంట మీకు చూపిస్తూ, ఎస్ ఇది కోటేశ్వరరావు గారు ఏది మాట్లాడినా సమాజం కొరకే, సమాజానికి మంచి కొరకే, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోణంతోనే వాస్తవాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, దయచేసి హైదరాబాద్లో మనం ఏదైతే తింటున్నామో అంటే నేను కావాలని ఈ యొక్క పౌల్ట్రీ ఫామ్ వాళ్ళని కించపరచడం కానీ లేదా మటన్ అమ్మే వాళ్ళకి కానీ అంటే ఏదైనా కానీ ఇప్పుడు పొట్టేలు కానీ లేదా కుర్మ అంటే రకరకాలుగా ఇవి ఏమో త్వరితగతిన ఎవడైనా పెంచుకోవచ్చు. అంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఉన్నటువంటి మటన్ని తింటున్నాం. అటువంటి మటన్ మనము ఎంత వండినా వాసన రాదు. కానీ పల్లెటూర్లలో ఇప్పుడు పోయి చూడండి, మీ అమ్మమ్మల్ని అడగండి, ఎవరైనా అడగండి, పల్లెటూరులో ఏ మూలన కూడా ఏ ఒక్క చికెన్ వండినా లేదా కూరగా ఏం వండినా కూడా పక్కవాడు ఎంత స్మెల్ వస్తుంది. కానీ ఇప్పుడు కింటాల కొద్దీ మటన్ వండినా కూడా దాని వాసన కానీ టేస్ట్ కానీ ఏం అసలు మనం ఏం తింటున్నామో మనకే అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరైతే పల్లెటూరు నుంచి వచ్చారో, ఎవరైతే ఆర్థికంగా మంచిగా ఉన్నారో వాళ్ళు కూడా నలుగురికి అర్థమయ్యే విధంగా దేశవాళీ విత్తనాలను పండించాలని, దేశవాళీ యొక్క పదార్థాలని భుజించాలని, అప్పుడే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుందనే వాస్తవాన్ని, లేకపోతే మనము అతి తక్కువ వయసులోనే గుడ్డేల అంటే హార్ట్ పేషెంట్ అని, లివర్ పేషెంట్ అని, కిడ్నీ పేషెంట్ అని, షుగర్ అని, బీపీ అని రకరకాల రోగాలు. ఈ తాతలని నాన్నమ్మలని వాళ్ళని అడగండి, పాత కాలంలో ఇటువంటి రోగాలే లేవు. ఒక జిల్లాకి పోయినా కూడా ఒక జిల్లాలో మహా అయితే 2 లేదా 3 హాస్పిటల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు 2 పోయి 3 పోయి 15, 20, 30, 40, 100 దాటిపోయినాయి. మరి ఇవన్నీ హాస్పిటల్ దేనికి సంకేతం అంటే అంతా దినదినాభివృద్ధి రోగాల పాలనవుతున్నాం. ఈ రోగాలు రావడానికి మెయిన్ కారణం కూడా అందరూ అర్థం చేసుకోవాలనే కోణంతోనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరిని కించపరచాలని కాదు. పవర్ దంపతులుగా మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాము కాబట్టి ఒక రైతు లాగా మేము ఎప్పుడు బిహేవ్ చేస్తూ రైతు పక్షపాతిగా నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఏ మూలను ఉన్నా ఎక్కడున్నా కూడా ఏ ఒక్క రైతు ఫోన్ చేసినా వారి యొక్క సమస్యని అధిగమించడానికి పవర్ కోటేశ్వరరావు వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వటమే కాక ఒక విద్యుత్ శాఖకి సంబంధించినది అయితే అధికారులతో మాట్లాడి వారి యొక్క సమస్యని పరిష్కరించే విధంగా హెల్ప్ చేస్తున్నాను. ఎందుకు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చా కాబట్టి ఇంకొక రైతు బాధని అర్థం చేసుకున్న గుణగణాలు ఆ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడికే ఉంటుంది. కాబట్టి నా మిత్రులందరికీ మరొక్కసారి పవర్ దంపతులుగా, రైతు కుటుంబం నుంచి వచ్చిన పవర్ దంపతులుగా మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీకందరికీ చేదోడు వాదోడుగా మీ అందరి బంధువుడుగా ఉంటానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోని షేర్ చేసి సమాజానికి చేర్చినట్టయితే మీరు పరోక్షంగా మాకు బలపరిచినట్టని భావిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు.